జయ జగదంబే. 3 డ్రాప్స్ క్వశ్చన్. ఆ అబ్బాయి ఎవరికో జపం చేసుకుంటే అమ్మవాళ్ళు కనిపిస్తారు కదా. ఎప్పుడైనా ఒక్కటే లెక్కమ్మా, ఒక జన్మలో అలాంటి అదృష్టం ఒక్కసారిగా రాదు. 99% నేను ఫ్రీక్ కేసులు, వాళ్ళు ఏదో అవతారులు ఏదో పని మీద వచ్చారు అప్పుడు కనిపించడం, ఆ లెక్కలు వేరు. మామూలుగా అయితే ఒక్కసారి ఒక జన్మలో సాధన చేయడం మొదలు పెట్టగానే అలా ఉండదు. నిజానికి ఆ పిల్లాడికి చిన్నప్పుడు సంధ్యావందనం చేసుకుంటేనే బాగుండేది, అంటే మంచి మంచి అనుభవాలు వచ్చేవి. మధ్యలో కాస్త తగ్గిందనే చెప్పాలి. జపాలు తగ్గి కాస్త చిన్నతనం సరదాలు అవి ఉన్నాయి. మళ్ళీ దేవుడు హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ బ్రింగింగ్ పీపుల్ డౌన్ టు సమ్ గుడ్ హ్యాబిట్స్. ఎక్కడెక్కడో ఎగురుతున్నాడని ఇలా కాదులేని కాస్త నేల మీద నడిపించి, సహజంగా స్ట్రీక్ ఉంది కనుక, బాగా జపం చేయగలిగే స్ట్రీకు, దైవం యందు ఆస్థ అవి ఉన్నాయి కనుక త్వరగానే వెళ్ళి పిక్ అయ్యాడు. కాబట్టి ఒక జన్మలో జరిగిన సాధన ఆ జన్మలోనే ఫలించేయడం, అలా ఏకంగా దైవీ దర్శనాలు అయిపోవడం అలా ఉండదు సాధారణంగా. చెప్పానుగా ఎక్కడో ఫ్రీ కేసెస్ అవి, అంటే వాళ్ళ అవతారులు, వాళ్ళు పని మీద వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఏం బోల్డని జన్మలు ఉండిపోయే వ్యవహారం కాదు. వాళ్ళ గైడెన్స్ కోసం ఇంకేదో వాళ్ళ సహాయం చేసేందుకు ఎవరో వస్తారు దేవతలు. ఆ కథ వేరు. ఏమ్మా? ఇకపోతే ఆర్ఎన్ కుమార్ గారు అడిగారు, అసలు నాకు తెలుసమ్మా, ఇది ఎప్పుడైనా సరే మీరు ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, దాన్ని ఒక అథెంటిక్గా ఇదమ్మా విషయం, ఫలానా శాస్త్రంలో ఇలా ఉంది, అలా వివేక చూడమణిలో శంకర్ల వాళ్ళు ఇలా చెప్పారు, ఏదో కఠోపనిషత్తులో ఇలా రాసింది, అలా చెప్పలేను నేను. నాకు తెలియదు, నా అనుభవం ప్రకారం చెప్తా. ఎందుకంటే ఇది చాలా, మీరేమో ఏమంటారు దాన్ని, చాలా సిద్ధాంతపరమైన ప్రశ్న వేసినట్టుగా ఉంది. బట్ నేను నా అనుభవంతో చెప్తాను. శ్వాస మీద ధ్యాస పెట్టడం, మంత్రం రెండు వేరు వేరు విషయాలమ్మా. ఒకసారి ధ్యాసని ఒకేసారి మంత్రం మీద శ్వాస మీద పెట్టడం సాధ్యం కాదేమో. కొందరు చెప్తారు మంత్రాన్ని, ఇప్పుడు హంసమంత్రం అంటారు కదా, అప్పుడు హంసమంత్రం చదువుతూ అదే చదువుతున్నట్టు ఊహించుకుంటూ దాని మీద ధ్యాస పెట్టడం, ఇలా ఏదో చెప్తారు. కానీ అది నాకు తెలియదు, అనుభవం లేదు. నాకున్న అనుభవం మంత్రం మీద దృష్టి పెట్టడం, లేదా ఉపాస్య దేవత యొక్క రూపం మీద దృష్టి పెట్టడం. అంచేత కానీ మళ్ళీ ఎటు తిరిగి ఒకచోటిగా వస్తానమ్మా. ఇవన్నీ చాలా చాలా దుస్సాధ్యమైన విషయాలు నా వరకు. చూడండి, ఎవరికైనా సాధించుంటే వాళ్ళకి నమస్కారం. ఇవి నాకు తెలిసి దుస్సాధ్యమైన విషయాలు. మంత్రం మీద దృష్టి పెట్టి అలాగా అందులో కరిగిపోతూ అలా నాకు కుదరలేదు ఎప్పుడు. నేను ఇప్పుడు ఒకటే లెక్క పెట్టుకున్నానమ్మా, విపరీతమైన సంఖ్య చేస్తే ఆయనకో ఆవిడకో ఎంత కావాలో అన్ని పూలు వాళ్ళ కాళ్ళ మీద పడతాయి. ఇప్పుడు 108 చేస్తే సరిపోతుంది అనుకోండి మంత్రం. 1 కోటి చేసాం అనుకోండి, లేదా 10 లక్షలు చేసాం అనుకోండి, 108 ఖాయంగా దొరుకుతాయి అందులో వాళ్ళకి, ఆ దేవీ దేవతలకి. అదే పద్ధతి నాదైతే. అంచేత నిజంగా నాకు ఈ టెక్నికల్ విషయాల మీద పట్టు బాగా తక్కువ. నేను ఎంతసేపు ఒకే సూత్రం మీద ఉంటాను. ఆవిడెవరు, మన శారదామాయి చెప్పారు కదా, వాడికి ఎవరికో కుదరట్లేదు మంత్రం చేసుకునేట్టు జపం చేసేటట్టు ధ్యానం అంటే, ఏముందిరా నాన్న, నువ్వు చెరులో పడినా, నువ్వు స్నానాన్ని దిగినా తడవడం ఖాయం కదా. ఇష్టం ఉండి చేసినా, దృష్టి ఉండి చేసినా, చేయకపోయినా జపం ఉండి చేస్తే ఆ జపం యొక్క ఫలం ఉంటుంది. ఆ దేవి యొక్క ఆర్ద్రత లేదా దైవం యొక్క ఆర్ద్రత మీ మీద ఉంటుంది. ఈ లెక్క పెట్టుకుని వెళ్ళిపోతే సులువు అని అనుకుంటున్నానమ్మా.
నేను ఒకప్పుడు జపం చేసుకుంటే అన్నీ అక్కర్లేని ఆలోచనలు, వెర్రిమూరు ఆలోచనలు అన్నీ వచ్చేవి. అమ్మో ఇది మహాపాపం, ఇప్పుడు ఇలా రాకూడదని నేను పురాణం కథల మీద దృష్టి పెట్టి జపం చేశాను. అయిపోయింది జపం, అనుకున్న సంఖ్య అయిపోయింది. చెప్పానేమో కూడా ఈ విషయం, ఎందుకంటే ఇన్ని 60 వీడియోలు చేసరికి ఏం చెప్పానో పునరుక్తి ఏముందో తెలియదు, నాకు గుర్తు రావడం లేదు. సరే, విషయం ఏంటంటే జపం అయిపోయింది. జపం అయిన తర్వాత విజయ గర్వంతో అమ్మవారికి చెప్పాను నేను, అమ్మ చూసావా ఇవాళ నేను పిచ్చి ఆలోచనలు ఏం చేయలేదేవు, అన్నీ మంచివే అన్నాను నేను. నవ్వి ఏదైతే జపం చేయలేదుగా అంది. ఆలోచన చేశాను, జపం చేయలేదు. అడిగాను అనుకోండి, మళ్ళీ అయితే కొమ్ములిగిపోతుంది కదా అమ్మ, మరి ఎలా ఆగాను, జపం చేసుకుంటూ వెళ్ళరా, ఏం పర్వాలేదు, జపం చెయ్యి అంది. అంతే, వెరీ గుడ్ అనుకున్నాను. జపం చేసుకుంటూ కూర్చున్నాను. ఏముంటే ఏ ఆలోచన వస్తే, సినిమా వస్తే సినిమా, పక్కింటాడు వస్తే పక్కింటావిడ, ఆఫీసులో అమ్మాయి వస్తే ఆఫీసులో అమ్మాయి, అంటే ఇది కదా దరిద్రం, ఎప్పుడు అదే కదా మనుషులు ఇబ్బంది పెట్టేది. ఎవరికి ఆడమని మొగాడిని కాబట్టి అలా అమ్మాయిల గురించి చెప్తాను. లేదు, పేకాట ఉంటే పేకాట, మందు ఉంటే మందు, అసరదాయం ఉంటే అది. అలా దృష్టి పోతున్నాను కూడా, పోతే మానవండి, జపం మాత్రం మానకండి. జపాన్ని ఒక ఏమంటుంది దాన్ని, క్రమశిక్షణ శరీరానికి మనస్సుకి పెట్టే సాధనగా అనుకుని చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడో పని దాని పేరే సాధన కదమ్మా, మన దగ్గర లేదు అది, దాన్ని మనం సాధించాలి కాబట్టి చేసేది సాధన. మీరు మీ గురించి అడగలేదు, మీరే చెప్పారు, ఇది కుతూహలంగా అడిగాను. బట్ ఎవరన్నా అవసరం ఉంటే ఉపయోగపడుతుంది వాళ్ళకి ఏమ్మా, అంతే. జపం చేసుకుంటూ వెళ్ళిపోయాయి. గుడ్డది జైలో పల్లెట్ట అని ఎవరిని వెక్కిరించాను అనుకోండి, అవును గుడ్డది జైలో పడినా కానీ పర్వాలేదు, చేసుకుంటూ వెళ్ళండి, వృధా కాదు. ఇంకా హరి విజ్జు, మీరు ఆడో మగో తెలియదమ్మా, మీరు మరి అబ్బాయా అమ్మాయో తెలియదు. అక్కడ మీ ఇంటికి దగ్గర ఆస్ట్రేలియాలో ఏదో నెట్లో చూశాను, అబారిజిన్స్ అనేవి ఉంటారు కదా, వాళ్ళ గుళ్ళవి ఉంటాయా, వాళ్ళవేవో ఉన్నాయి. అలా ఉంటాయా లేదో నాకు తెలియదండి బాబు, ఏమనుకోకండి. ఉన్నట్టుంది మీ ఇంటి దగ్గర ఏదో ఒక చెట్టు కనిపిస్తోంది. ఆ చెట్టు మొదట్లో ఏదో అది గుడా ఏమిటో తెలియదు. ఒకవేళ మన సనాతన ధర్మానికి సంబంధించింది ఏమైనా గుడి ఉంటే మీ ఇంటి దగ్గర ఒక విశాలమైన చెట్టు, ఏ మర్రి చెట్లు అడదు, దాని కింద ఏదైనా గుడో లేకపోతే దైవం ఏదో రాయో రప్పో ఏదో ఉందనుకోండి, సనాతన ధర్మానికైతే దానికి సంబంధించింది ఏమైనా ఉంటే, ఒకవేళ ఏ గుడిలాడితే గణపతో మరొకటో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవరో ఉన్నారనుకోండి, అక్కడ వాళ్ళు ఏం పూజో చేయించుకోండి. కాదు, ఈ ఆస్ట్రేలియాకి సంబంధించిన వాళ్ళదే ఏదో, ఆ తెగ వాళ్ళది ఏదో అనుకోండి, అక్కడ కూడా వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారో కనుక్కో అది చేయండి. వాళ్ళ అనుమతి దొరుకుతుంది మీకు అక్కడ ఉండడానికి. మీకు అక్కడ ఉండడమే ఒకవేళ కావాలనుకుంటే, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అలా అనిపించింది. అక్కడ ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరలో, ఒకవేళ అక్కడే మీకేం కనిపించట్లేదు, చెట్టు ఉంది, ఆ మొదట్లో ఏమున్నాయో మీకు తెలియట్లేదు, ఎందుకంటే మళ్ళీ విగ్రహాలు ఉంటాయి, ఉండకపోతే వాళ్ళకి కొండవాళ్ళు కదా వాళ్ళు, అబారిజిన్స్ అంటే వాళ్ళ ప్రాంతంలో కొండవాళ్ళు. ఒకవేళ తెలియదు అనుకోండి, వైనం కనుక్కోండి చుట్టుపక్కల, ఒరే బాబు ఇక్కడ ఇలా ఏమైనా ఉంటుందా అని, గుడి ఆడుతూ వాళ్ళ గుడో గోపురం ఏదో ఏమంటారు దాన్ని, చర్చి కాదండి, లెట్ మీ బి వెరీ అప్ ఫ్రంట్ అబౌట్ దిస్, చర్చి కాదు, ఈదర్ సనాతన ధర్మానికి తాలూకా ఏదన్నా గుడి, లేదు అబారిజిన్స్ అంటారు వాళ్ళు, అక్కడ వాళ్ళని ఆ లోకల్ వాళ్ళు ట్రైబ్, దానికి వాళ్ళ పేరు అది కాదు, ఇంగ్లీష్లో అబారిజిన్ దాకా ఉండేవాళ్ళు అర్థమేమో అనుకుంటాను. ఆ చర్చిలోకి మనం వెళ్ళక్కర్లేదు, కానీ అక్కడ ఏదో మాత్రం కనిపిస్తోందండి, మీ ఇంటికి దగ్గరలో ఉంది ఏదో. అంటే అలా ఉంటుందా నాకు తెలియదండి. వుడ్స్ అని ఏమంటారా, చిన్న చిన్న చిట్టడివి అంటారే, అలాంటిది ఏమైనా ఉందా ఇంటి దగ్గర? అంటే అది ఏమైనా రిస్క్ అనుకుంటే ఏం వెళ్ళకండి,
కానీ మీకు పెద్ద దూరంగా అనిపించట్లేదు నాకు. అది నాకు కనిపిస్తున్న వరకు మీరు ఉండే ప్రాంతానికి అదేమి పెద్ద దూరంగా అనిపించట్లేదు. నేను చూస్తున్న ఆ చెట్టు దాని మొదట్లో ఏదో దేవతకు సంబంధించింది ఏదో అక్కడ మటుకు అక్కడ ఏది ఆఫరింగో కనుక్కొని చేయండి. బట్ ఇంకోటి అక్కడ నిజంగానే అది ఏమన్నా ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా మామూలు సివిలైజ్డ్ సొసైటీ వెళ్ళరు అనుకుంటే వెళ్ళకండి, దండం పెట్టి కూరుకోండి ఇక్కడి నుంచే. బట్ జనరల్లీ నాకు అలా ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు నేను సమాధానమే చెప్పను. ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, చదువులు జనరల్గా చెప్పను. చెప్పాను అంటే ఎవరో మీకు సాయం చేయదలుచుకుని చెప్తారు. నేను సాయం తెలుసుకోవడానికి ఏం లేదు కదా, మీరేమీ నాకు తెలియదు, మీరు ఎవరో కూడా నాకు మీ ఆడో మగ కూడా తెలియదు నాకు. అలాంటప్పుడు నేను సాయం చేయడం నా స్వేచ్ఛ ఏమంటుంది దాన్ని సంకల్పం ఏం లేదు ఇందులోనే. వాళ్ళు చేద్దాం, హరిగారి చేద్దాం, సుబ్బారావుకి వద్దు ఏం ఉండదు. కాబట్టి ఇన్ ఆల్ లైక్లీహుడ్ సంబడి ఈస్ ట్రైయింగ్ టు హెల్ప్ యూ, ట్రై అవుట్ దిస్ అండ్ పాసిబ్లీ యూ మే ఫైండ్ ఏ వే అవుట్. ఏమండి? సరే, ఇంకా ఎవరు? కృష్ణహరి. ఇప్పుడు ఆకాశంలో కాళ్ళమ్మ ఖడ్గాలు, పరశువులు కనిపిస్తుంటే ఇంక నీకు మరీ వేరే వాళ్ళకి అసలు ప్రశ్న ఎందుకయ్యా నాయన? నీ దగ్గర కొద్దిగా తొందర కనిపిస్తోంది, ఆయన కంగారు కనిపిస్తోంది. మళ్ళీ దీనికి ఇంకేమైనా అంటాయేమో నాకు తెలియదు, నాకైతే కనిపిస్తోంది. అంటే త్వరగా అనుకున్న గమ్యం అటు ఇటు తేలిపోతే అటు వెళ్ళిపోయే ఉద్దేశం. అప్పుడు లలితాపీఠంలో ధ్యానం చేస్తుండో దండ పెట్టుకుంటే ఏవో కనిపించి అనుకోండి, లేదా అక్కడికి ఎవరినో చూసి వెళ్ళినప్పుడు ఇంకోటి ఏదో దృష్టి కలిగింది, ఇవన్నీ వదిలేసి అక్కడికి వెడదామని, ఇవన్నీ ఉంటాయి. ప్లస్ జాతకం చూపించుకుంటే అందులో మేనేజ్మెంట్ వైపు ఉంది. నిజంగానే జాతకంలో మేనేజ్మెంట్ వైపు ఉంటే సన్యాసి ఎక్కడ తీసుకుంటారు మీరు? సరే, మీరు ఏమీ చేయకండి, కొత్తగా ఏమీ చేయకండి. ఎంబీఏలు అవి కూడా ఏం అక్కర్లేదు. రాయండి, సీఎంఏ రాయండి, ఏమవుతుంది? సీఏ అనేకసార్లు పోయి వదిలేసిన వాడిగా, సీఎంఏ కొద్దిగా ఇబ్బంది పడినా కానీ త్వరగా పూర్తి చేసిన వాడిగా, ఒక స్పిరిచువాలిటీకి సంబంధం లేకుండా చెప్తాను. పాత పరీక్ష పుస్తకాలు ఉంటాయి ఇన్స్టిట్యూట్ వాళ్ళవి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆఫ్ ది టెస్ట్ పేపర్స్ ఆన్సర్ చేసిన ఉంటాయి కదా, ఒక 5-6 ఏళ్ళు టెస్ట్ పేపర్లు తెచ్చి చదువుకోండి, అయిపోతుంది. సరేనండి, చేయండి, సీఎంఏ చేయండి, ఏమవుదు. మళ్ళీ ఎంబీఏలు, మళ్ళీ ఇంకోటి మళ్ళీ, లేకపోతే కంపెనీ సెక్రటరీ కోర్సు, ఇన్ని మొదలెట్టద్దు. ఒక చోట మొదలు పెడితే ఇంకా వాడు ఇన్స్టిట్యూట్ వద్దు బాబు రావద్దులే ఇంక రాయకు అన్నీ వరకు అక్కడే రాయాలి, అలా వదలకూడదు. ఇంకా మిగతా శివమంత్రం ఏదో చేస్తుందని చెప్పినట్టారు కదా ఎవరికి ఎప్పుడు, కంటిన్యూ చేయండి. సరేనా? I guess I have answered your question. I did not just reply, I answered it, right? Okay. And then పద్మజ జోగేందర్ గారు, నారదుడు హాస్టల్ ట్రావెల్ చేస్తాడా? పలానా చతుషష్ఠి యోగం లెక్క ఉంటారు. అమ్మాయి నెట్లో చూసుకోండి అమ్మా, దొరుకుతాయేమో, నాకు తెలియదు. ఏది నెట్లో దొరుకుతాయో నన్ను అడగండి అమ్మా ప్లీజ్. నిజానికి ఈ మీరు జోగులాంబ గుడిని ధ్వంసం చేస్తుంటే అమ్మ ఎందుకు కాపాడుకోలేదు అంటే మిమ్మల్ని నేను చిన్న చేయట్లేదమ్మా. ఎందుకంటే వివేకానందనంతటి మహానుభావుడు కూడా ఈ ప్రశ్న వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మీరు వేరేగా అనుకోకుండా, ఇఫ్ యూ హ్యాడ్ లిసన్ టు మై ఎర్లియర్ డిస్కోర్సెస్ ఆన్ దిస్ వెరీ సబ్జెక్ట్, ఇదే విషయం మీద వరకు నేను చెప్పాను. దైవానికి ఒక మతం, ఒక తెగ, ఒక జాతి, వీటి అమ్మ ఎవరో కొంత పిచ్చివాళ్ళు ఉంటారమ్మా. ఒక మతానికి సంబంధించిన దేవుడు, ఆ మతంలో నమ్మని వాళ్ళు పిచ్చివాళ్ళు, మిగతా వాళ్ళు వెధవలు,
వాళ్ళు చంపదగిన వాళ్ళు ఇలాంటి వికారాలు ఉండేది మతాల్లో ఉంటాయి, దైవానికి ఉండవు. ఎవరికి కోపం వచ్చి చచ్చినా పర్లేదు. నా వీడియో చూసిన వాళ్ళు కొందరు నువ్వు అల్లా అని మొదలెడతావా, అల్హమ్దుల్లా అంటావా, ఇలా దరిద్రాలు ఏవో ఏడుస్తారు. కానీ సారీ ఫర్ మై లాంగ్వేజ్, వాళ్ళు ఏడిస్తే ఆడవనివ్వండి. దైవం నిజంగా దైవం ఉంటే వాడు ఒక్కడే ఉంటాడు. వాళ్ళ భాషలో, పార్సీ భాష, అరబిక్ భాష, వాళ్ళు దాన్ని సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు, దాని పేరు ఏదైతే దట్స్ ఫైన్. అల్లా దేవుడే. అల్లాగా కొలిచే వాళ్ళు దురదృష్టవంతులు. వాళ్ళకి మిగతా వాళ్ళ యందు సరైన భావం లేదు కనుక. మనకి కూడా మిగతా ప్రజల మీద సరైన భావం లేకపోతే మనం అసలమే. అల్లా దేవుడే. వాడు దేవుడైతే, నిజంగా అల్లా అనేవాడు ఎవడ దేవుడైతే ఒక్కడే ఉంటాడు. వాళ్ళకైనా మనకైనా, వాళ్ళని మన్ని ఒక్కడే దేవుడు సృష్టిస్తాడు. వాళ్ళకి వికారం ఎక్కువగా ఉంది, పోతారు. ఈ లోపల మనకు కంగారు పడి బట్టలు చింపుకోక్కర్లేదు. సరే, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం కాదు అంటే, నాకు జనరల్గా దీని మీద కొందరు చాలా అభ్యుదయ భావాలను అంటారు కదా మతం గురించి. అందరు వేదం చదవకపోయినా కానీ ఆయన ఎవరో ప్రవక్త చెప్తాడు, వీడు వేదంలో లేడు ఈ దేవుడని. వీళ్ళకి వేదంలో ఒక్క ముక్క రాదు, కానీ మన గురించి టిప్పణీ చేస్తారు, వ్యాఖ్యానం చేస్తారు. మతం చెడ్డదవుతుందమ్మా, ఎందుకంటే మనుషులు పెట్టుకున్న ఇది కనుక. దాని వల్ల సాధించదగిన దేవుడు ఎప్పుడూ ఉన్నతుడే. ఎందుకంటే ఒక్కడే దేవుడు ఉంటాడు, ఒక్కడే ఉంటాడు దేవుడు. మిగతా అన్నీ అమ్మ రూపాలు, రాజ రూపాలు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా కూల్చుకుంటారు, రేపు కత్తులు చూసుకుంటారు, అది కాలమహిమ అంతే. కాబట్టి ఎవరో దరిద్రులు విగ్రహాలను ధ్వంసం చేశారు, అమ్మ కాపాడుకోదా, అక్కర్లేదనిపిస్తే కాపాడుకోదు. లేదు, ఆ ఆలయం ధ్వంసం అవడం వల్ల ఇంకేదో విశేషమైనటువంటి ఒక ప్రణాళికలో ఒక భాగం, విశ్వ ప్రణాళికలో ఒక భాగం జరగాలనుకోండి, జరగనిస్తుందమ్మా. దీని దగ్గర వివేకానంద స్మరణ చేశాను. ఆయన అక్కడెక్కడో జమ్మూలోనే ఎక్కడో ఉత్తరాదిని మొత్తానికి క్షీరభవాని అని ఒక అమ్మవారు కూడా ఉంది. చాలా శిథిలం అయిపోయిందట. పాపం ఆయన అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ, అమ్మాని అప్పుడు ఉంటే నేను కాపాడుకుందరు కదా అమ్మ, నా ప్రాణం వడ్డీ అనుకున్నాడు ఈ మ్లేచ్ఛుల దండయాత్ర నుంచి. నాన్న నాకు చేతగా లేదంటావా అప్పుడు వద్దుట ఆవిడ. నేను చేతకాకే వదిలేసినట్టు నాన్న అని అడిగింది. లేచి చెంపలేసుకున్నాండి, అదేలావే బాబు నీకే తెలుసు అని. అలాగా జోగులాంబైనా, క్షీరభవానైనా, మీకు సింహాచలంలో అయినా, ఆఖరి ర్యాలీ, తూర్పుగోదావరి జిల్లా ర్యాలీలో అనుకుంటాను, ఎక్కడ చూశాను, శివలింగాన్ని చెక్కేశారు. ఎన్నమ్మా మీకు. దక్షిణాది మనకి ఇంకా నొప్పి తెలియదు, తక్కువ. ఉత్తరాది సర్వనాశనం చేసి పెట్టారు. మన దగ్గర కూడా శిల్పాలను బాగా నేపాడు చేశారు, శిల్పాలనే కూడా నేపాడు చేశారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మళ్ళీ ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఎవరికైనా నాకు తెలియదు, కానీ ఈ దుర్మార్గం ఒక్క మ్లేచ్ఛులు ఒక్కలే కాదమ్మా చేస్తా. విష్ణువుని కొలిచే రాజులు శివాలయాల్ని, శివుణ్ణి కొలిచే రాజులు విష్ణువాలయాల్ని ధ్వంసం చేసినటువంటి సందర్భాలు వందలమ్మ. అంతవరకు ఎందుకమ్మా, నిన్న కాక మొన్న గట్టిగా 15 రోజులు అవ్వలేదు. వెంకటేశ్వరుడు అంటే ఈశ్వరుణ్ణి తలిచినట్టు అయిపోతున్నట్టు ఒక దురదృష్టవంతుడు ఒక ఆయన వెంకటరమణమూర్తి అంటాడు. వెంకటరమణమూర్తి అనకూడదని అంటలేదు నేను. వెంకటేశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే ప్రభువు. వాడు ఏమన్నా చంద్రవంక పెట్టుకున్నవాడే ఈశ్వరుడా? పిచ్చి కొయ్యలు అలా అనుకుంటారు. సరే, కాబట్టి మన వాళ్ళల్లో హిందువుల్లోనే విగ్రహాలు ధ్వంసం చేశారు, గుళ్ళని కొల్లగొట్టారు. అమ్మ శంకర్ల వారిని చంపబోయింది ఎవరు? కాపాలికుడు అన్న మ్లేచ్ఛుడా?
కాదమ్మా, భైరవుడు అధిష్టాన దేవతగా ఉండేటువంటి ఒక మతం. భైరవుడు ఎవరమ్మా? మహాభైరవ పూజిత అంటారు సహస్రనామాల్లో. అమ్మవారిని కొలిచే విశేషార్చన చేసేవాళ్ళలో అగ్రగణ్యుడు భైరవుడు. అతన్ని కొలిచే మతం కాపాలిక మతం. వాళ్ళు మరి అద్వైతం వాళ్ళకి నిప్పట్టింది. శంకరుని చంపేద్దాం అనుకున్నారు. తెలుసు కదా కథ మీకు, శంకర విజయంలో ఉంటుంది అది. కాబట్టి ఒక జోగులాంబ గుడి, ఒక క్షీరభవాని గుడి, ఒక సింహాచలం గుడి ఇలా కాదమ్మా. ఎవడెవడు బలవంతుడో తను నమ్మిన సిద్ధాంతం, అది దైవీ సిద్ధాంతమైనా సరే, దేవతల యొక్క ఉనికి, దైవం యొక్క ఉనికిని సంబంధించిన ఏ సిద్ధాంతం వాడు నమ్ముతాడో వాడు మిగతా వాడు ధ్వంసం చేశాడు. ధ్వంసం చేయడంలో వాడికి ఒక ఆనందం ఉంటుంది. వాడు శివుడు సంతోషిస్తాడు అనుకుంటాడు విష్ణువు యొక్క ఆలయాన్ని పాడు చేస్తే. అలాగే విష్ణువు నమ్మేవాడు శివాలయాన్ని పాడు చేసి సంతోషిస్తాడు. చిత్రం చెప్పానండి. ఇప్పుడు మీరు ఆళ్వార్ కథలు చదివారనుకోండి, అందులో ఒక శివాలయానికి సంబంధించినటువంటి ఒక పని ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు కథ పూర్తిగాను. అని చేత అందులో తప్పు ఉంటే ఎవరన్నా వైష్ణవులైనా శైవులైనా నన్ను మన్నింతురుగాక. ఆ ఆళ్వార్లకి ఈ విష్ణువు యొక్క మహత్యాన్ని ప్రచారం చేసేందుకు వీలుగా కొన్ని శక్తులు కూడా లభించడం అండి. అందులో వాళ్ళు శివుణ్ణి చిన్న చేసి విష్ణువుని పెంచితే కూడా ఆ శక్తులు వాడికి ఇంకా పనిచేస్తూ ఉంటాయి. అదేమిటి? శివకేశులకు అభేదం కదా, ఒకే మూల చైతన్యం కదా వాళ్ళది, పరమాత్మ చైతన్యం. అలా ఎందుకు జరుగుతుంది? వాళ్ళు ఎప్పుడైతే శివాలయానికో శివద్వేషానికో వాళ్ళు సంబంధించినటువంటి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ శక్తులు పని చేయకూడదు కదా. అలా ఏమి ఉండదు. మనం మా అమ్మ నాన్న 10 రూపాయలు ఇస్తారు, వెళ్ళి ఫలానా వస్తువు కొనుక్కురా అంటారు. ఆ వస్తువు 7 రూపాయలు 8 రూపాయలు, ఇంకా 3 రూపాయలు 2 రూపాయలు ఉన్నాయి. మనం బెల్లం మొక్క కొనుక్కుంటామా? అక్కడే ఓ బీడీ కట్ట కొనుక్కుంటామా? వాళ్ళు తెలియదు కదమ్మా. ఆ 10 రూపాయలు మనం కొనుక్కొని చిల్లర ఏమైనా మిగిలితే అని అడుగుతాము. అంటే మీరు అడుగుతలేదు, చిన్నప్పుడు మా ఇంట్లో అలానే చిల్లర ఏం చేయను అని. ఏం చేస్తాం? పట్టుకొచ్చి డబ్బాలు బారోటా డబ్బాలు అంటారు మధ్యతరగతి వాళ్ళు. బారోటాలో డబ్బాలు పెట్టుకునేవాళ్ళు కాదు. ఈ యథా ఎలాగ తినేస్తా అనుకుంటే వెళ్ళి ఏదో గప్చిప్పులో మరోటో కొనుక్కో, అదే కదా అడుగుతున్నావు నన్ను అంటారు. ఇవేమీ కాకుండా బీడీలు కట్ట కొనుక్కుంటే అలా మనకు ఒక శక్తిని ఇచ్చినప్పుడు పరమేశ్వరుడి కిందకు వచ్చి ఫలానా పని కోసం నీకు శక్తిని ఇచ్చాడు. కొంత శక్తి ఆయన యొక్క ఆ వైష్ణవతాన్నో శైవతాన్నో జనాల్లో ప్రాచుర్యంలో పట్టడానికి ఏవో ప్రయత్నం చేసాము. శక్తితోటి మహిమలు చూపించామో, మరొకటి చేసామో, ఎవరికో అనారోగ్యాలు తగ్గించామో, మరొకటి బాగానే ఉంది. కొంత శివాలయం గుడి అంటించేయడానికి, లేకపోతే విష్ణు ఆలయం గోపురం ఇలా చూడగానే విరిగిపోవడానికి చేసామనుకోండి, విరుగుతుంది. మన శక్తి ఇచ్చారుగా. నేను శైవుణ్ణి ఇలా చూస్తాను, శివాలయం విష్ణు యొక్క గుడి గోపురం విరిగిపోతుంది, నా శక్తికి శివశక్తి విరిగిపోయిందని చెప్తాను. అప్పట్లో తప్పట్లు కొడతారేమో కూడా. దాని తాలూకా దుష్కర్మ తప్పదు. ఒక దైవీ కార్యం కోసం ఇచ్చిన శక్తిని దైవం యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదించేటువంటి పనికి భిన్నంగా, అంటే దైవంలో ద్వంద్వత్వాన్ని అనేకత్వాన్ని చూసి పైగా దాని గురించి నీ శక్తిని కూడా వినియోగిస్తే అది తీవ్రమైన దుష్కర్మ. ఈనాటి మహానుభావులు ఎవరైతే విష్ణునింద చేస్తున్నారో, శివనింద చేస్తున్నారో వాళ్ళకి తప్పదు. అంతం ఎలా ఉంటుందో మరి విష్ణువే చూడాలి. అంత సులువుగా ఏముండదమ్మా, అస్సలు సులువుగా ఉండదు. కాబట్టి ఆ మ్లేచ్చులు ఎవరైతే దండయాత్ర చేస్తారో జోగులాంబ ఎందుకు ఊరుకుంటుంటే జరగని అని ఊరుకొని ఉంటుంది. మీరు నా పాత వీడియో చూడండి, అందులో మీకు చెప్పుంటాను. ఇక్కడ 60,000 ఏళ్ల పాటు భండాసురుడికి అజేయమైనటువంటి స్థితి పరమేశ్వరుడు ప్రసాదించాడు. దేవతలు ఎవరు ఏం చేయలేకపోయారు.
విష్ణువు వాళ్ళు వీళ్ళు తెచ్చుకున్నారు వెళ్తామని ఇక్కడికి మరి వేరే బ్రహ్మాండం నుంచి వచ్చిన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకుందావిడ? ఈ మొత్తం ఈ రందంతటికి కారణమైనటువంటి వరం ఎవరిచ్చారో ఆ శివుణ్ణి. ఆయన యొక్క ఇంకా ఉచ్చ చైతన్యం మామూలు. ఈయన ఒకవేళ త్రిమూర్తుల్లో శివుడైతే మరి సదాశివుడు త్రిమూర్తుల్లో శివుడు కాదుగా. కానీ మూల చైతన్యం శివ చైతన్యమే. ఆ చైతన్యం తాలూకా ఉచ్చ చైతన్యంలో ఉన్నటువంటి ఒక రూపాన్ని ఆవిడ పరమేశ్వరు వివాహం చేసుకుంది. వాళ్ళిద్దరికి కూడా నామరూపాలు ఉన్నాయి. దానికి ఇంకా మూల చైతన్యం ఉంటుంది, అరూపకమైనటువంటిది. మన బోంట్ల వాళ్ళకి అందుబాటులో లేనిది అని ఇంకా చైతన్యం ఉంటుంది. దానికి ఏమి లింగవచన విభక్తులు ఏమి ఉండవు అనుకోండి. దానికే విభక్తి కాదు, లింగవచనాలు ఉండవు. సో ఏం చెప్తున్నానంటే, మీ ప్రశ్న జోగులాంబ అలా ఎందుకు చేసింది అంటే జరగని ఏం చేసింది ఏమ్మా. ఇంకా దేవాలయాల్లో దైవీ క్షేత్రాల్లో దేవతల యొక్క సంచారం గురించి మాట్లాడుతున్నాం గత 2-3 సార్లుగా. కామాఖ్య గురించి చెప్తాను. మా అమ్మాయి తమ్ముడు కూతురు ఇంకా కొందరు బంధువులతో కలిపి వెళ్ళింది కామాఖ్య. పోయిన ఏడాది ఒక 6 నెలలు ఏడాది అయిందేమో లోపు. ఎప్పటిలాగే నేను అమ్మని కనుక్కున్నాను, ఇలా పెళ్ళి వస్తుందమ్మా అని. కనిపిస్తాను నాన్న అని చెప్పింది ఆవిడ. భైరోడ్ నేను కూడా కనిపిస్తాను రా, అక్కడ ఎర్ర పంచి కట్టుకుని ఒక స్టూల్ వేసుకు పక్కన కూర్చుని ఉంటాను, అక్కడ నమస్కారం పెట్టుకోమని చెప్పాడు. నాకు తెలిసి కామాఖ్యలో అలా స్టూల్ వేసుకుని ఎవరు పూజారి కూర్చుంటాడా నాకు తెలియదు. ఇంతకుముందు మరి చాలామంది స్నేహితులు వెళ్ళారు, వాళ్ళు ఎవరు చెప్పలేదు. అమ్మ ఏం చెప్పిందంటే, కొంత ముసలి మనిషిలా ఉంటాం, ముసలావిడ మీద మెళ్ళ పూసలో ఇది వేసుకుని కొంత ఒక కర్రెచ్చుకుని కనిపిస్తాను రా అని చెప్పింది. అగస్త్యుల వారు, నేను వచ్చాను నాన్న, కామాఖ్య పని మీద వచ్చాను, పిల్లని నమస్కారం పెట్టుకోమను అన్నారు. ఎలా ఉంటారు స్వామి అన్నాను. తమిళంలో ఉంటాను నాన్న, సిగ పక్క పెట్టుకుని ఉంటాను. అంటే పైన సిగ ఉంటుంది కదా, అది పైన ఉడిలో ఉండి పక్కకి, నిటారుగా కాదు, పక్కకు ఉంటుంది. కేరళ వాళ్ళు, కొందరు తమిళనాడు వాళ్ళు పక్కకి పెడతారు మగాళ్ళు. పూజారు నంబూలు వాళ్ళు, నంబూత్రిపాదులు ఏవి అంటారు కదా, వాళ్ళు అలా పెడతారు. సరే పిల్లకి చెప్పాను. లోపల వెళ్ళేటప్పుడు కనిపించలేదు ముందు. తర్వాత వాళ్ళు క్యూలో ఉండగా ఒక చోట బయటకు వచ్చేసాక దర్శనం అయ్యి ఒక అరుగు మీద కనిపించింది ఆవిడ, ముసలావిడ. పూసల దండ అవిను, చేతిలో కర్ర, ముసలావిడ. దూరం నుంచి దండం పెట్టుకున్నారు అనుకోండి. లోపల ఆ పీఠం దగ్గర ఈయన కనిపించాడు భైరవుడు. ఎర్రటి పట్టు పంచి కట్టుకుని స్టూల్ వేసుకుని ఉన్నాడు. అందరికీ తీర్థాలు ఏవో ఇస్తున్నాడు అనుకుంటానే. అక్కడ అయింది. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కనిపించారు, ఆ శిఖ అలా పెట్టుకున్న వాళ్ళు. నిజానికి అస్సాములో తమిళకట్టులో ఎక్కడ కనిపిస్తారు పూజారులు? సరే, కానీ ఇద్దరు కనిపించారు. ఫోన్ చేసింది పిల్ల, ఇద్దరు కనిపించారు డాడీ, ఏం చేయమంటావని. చొక్కా లేకుండా జంధ్యం కనిపిస్తూ మామూలు పూజారిలాగే ఉండేవాడు ఒకడు, బనీని వేసుకుని ఒక ఆయన ఉంటాడు, ఇద్దరున్నారు. ఆయన చొక్కా లేకుండా ఉంటాను నాన్న, గుర్తుపెట్టు, వాళ్ళకి ఆ చొక్కా లేని వ్యక్తిలో ఉన్నాను నేను అని చెప్పాడు ఆయన. ఇలా ఒకే రూపంలో ఒకరికంటే ఎక్కువ సందర్భాలు నాకు ఇంతకుముందు ఒకసారి మీకు చెప్పాను నేను. ఒక తార ఉపాసకులు ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తారమ్మ వైలెట్ కలర్ చీరలో కనిపిస్తానని చెప్పింది, కచ్చా పోసి కట్టుకున్నాను. కానీ 8 మంది ఉన్నారు ఆవేళ. సరే, ఆవిడ వచ్చింది, మాట్లాడింది. తర్వాత కాసేపు నేను గుర్తుపట్టలేదని చెప్పి మీ ఆవిడలోనే కాసేపు కూర్చుని నీ దగ్గరికి వచ్చి కూర్చున్నాను రా, మీ ఆవిడ శరీరంలోనే కాసేపు ఉన్నాను అని కూడా చెప్పింది తారమ్మ. వాళ్ళ ఇంట్లో, ఉపాసకుడి ఇంట్లో. అలా వాళ్ళు చెప్పిన రూపాలు ఒకటి కాకుండా అనేక సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు వాళ్ళని అటువంటి గందరగోళం అయోమయం వచ్చినప్పుడు వాళ్ళని అడిగితే చెప్తారు, ఫలానా అందులో ఫలానా వ్యక్తి. సరే, ఇక్కడ అమ్మ దర్శనమైంది, భైరవుడి దర్శనమైంది, సరే అగస్త్యుల వారి దర్శనమైంది.
బగళాముఖి దగ్గరికి వెళ్ళేసరికి ఒక పసుపచ్చటి కుక్క రూపంలో ఉంటాను అని చెప్పింది. పడుకుని ఉంటాను రా, పడుకొని అదేమిటి, ఎందుకు అలా కనిపిస్తుంది చెప్తా. అది కూడా వెళ్ళింది, కుక్క కనిపించలేదు, కుక్క పిల్ల కనిపించింది, పడుకునే ఉంది. మామూలు కుక్కలు ఏ రంగులో ఉంటాయి ఆ రంగులోనే ఉంది, నలుపు తెలుపు కాకుండా ఒక పసుపు రంగు లాంటిది ఉంటుంది కదా, సింహం రంగు, గుర్రాలు ఒక రంగు ఉంటాయి. తర్వాత పట్టుకు భైరవుడు కనిపిస్తా అని చెప్పాడు, ఎర్ర డ్రెస్సులో కనిపిస్తా అన్నాడు, ఇంకా కనిపించలేదు. ఇక్కడ మీకు ఏమైందంటే అప్పుడే మా పెద్ద తమ్ముడు వెళ్ళిన కొత్త, కాలం చేసిన కొత్త అంచేత అది కొద్దిగా డిప్రెషన్లో ఉంది కుక్క. కుక్క అంటే నా ఉద్దేశం మా పిల్లే, కుక్క మా ఇంట్లో తిట్టు కాదండి అంచేత ఒక్కోసారి అలా వచ్చేసింది, సరే కానివ్వండి. అది కొంత డిప్రెషన్లో ఉంది కాబట్టి దాన్ని చూడగలిగే క్యాబిలిటీ అక్కడికి అయిపోయింది, డెలివరీ అయిపోయింది. బగళాముఖి దగ్గరకు వచ్చేసరికి ఇంకా మానవ రూపంలో లేదు, జంతు రూపంలోకి వచ్చింది. చైతన్యం అంత చిన్న మాత్ర, చైతన్యం యొక్క అంత చిన్న అంశే కనిపించదు, తీసుకోగలదు పిల్ల, అంతకంటే చూడలేదు. అది కూడా కుక్కలో కూడా మళ్ళీ చిన్న కుక్కనే చూడగలదు, అంటే ఇంకా తక్కువ అంశ అయిందా, ఇంకా టేపర్ ఆఫ్ అయిపోతుంది, ఇంకా సన్నబడుతుంది చూడగలిగేటువంటి క్షమత. బట్టుకు భైరవుడు చిన్నపిల్లాడిలా ఉంటా అన్నాడు, అసలు కనిపించనే లేదు. ఎందుకు అయింది అని అడిగాను నేను. అంటే ఇంక తనకి చూడగలిగే సమర్థత తగ్గిపోయింది. ఇదివరకు వెళ్తే అందరినీ చూడగలిగేది కదా. ఒకటి, ఇంతమంది దేవతలను చూసింది. రెండు, తను మనస్సులో ఉన్నటువంటి వేదన కారణంగా కూడా దేవతలను చూడలేం, మనం చూడగలిగే సమర్థత తగ్గిపోతుంది. అక్కడికి ఉపాసకురాలు కనుక అంతవరకు చూపించాం. నువ్వు అన్నావు దర్శనం ఇస్తారా అని, నీ మాట ఏందో అభిమానం ఉంటుంది, దాని ఉపాసన ఏందో ఉంటుంది. కానీ ఆ నిరాశ, నిస్పృహ, దుఃఖం ఇవి దైవీ చైతన్యాలు మన దగ్గరికి రానివ్వవు, మసగవారిపోతుంది మన దృష్టి. మా గురువుగారు తరచు అంటూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళకండి, దుఃఖంలోకి వెళ్ళకండి. అది మీకు అలాంటి చోట్ల స్పందనలు చాలా మొరకుగా ఉంటాయి, సున్నితంగా ఉండవు. అంచేత వాళ్ళు ఉండలేరు దేవతలు. అక్కడికి దీని ఉపాసన కారణంగా ఇంతవరకు చూడగలిగింది. ఇక్కడే ఈ ప్రిన్సిపల్, ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. దైవీ చైతన్యాల్ని మనం చూడాలి అంటే మనం దుఃఖంలో ఉంటే అవి మన దగ్గరికి రాలేవు. మనకి కనిపించే అంత తక్కువ కిందకి వాళ్ళు మేనిఫెస్ట్ అవ్వాలంటే అటువంటి వాతావరణంలో వాళ్ళు. మరి ఎప్పుడైనా సరే భక్తులకు దుఃఖంలోనే ఉన్నప్పుడే కదా పరమాత్మ కనిపిస్తాడు మీరు అనొచ్చు. వాళ్ళు దుఃఖంలో కాకుండా కేవలము పరమాత్మ వస్తాడు అనే విశ్వాసంలో మాత్రమే ఉండగలుగుంటే వాళ్ళకి ఇంకా మంచి దర్శనాలు అయ్యి ఉండేవి. మరి ఇప్పుడు మాత్రం కనిపించాడు కదా, ఇంతమంది కొన్ని వందల మంది భక్తులు కనిపించాడు. ఆ చొక్కబాయికి ఏదో పిండి సలేబాద్ వచ్చాడు, అది హాజీరామ్కి ఎవరో, ఆయనకి హాతీరామ్కో ఆయన ఎవరో తిరుపతిలో, ఆయనకి దెబ్బలు తినలేక చెరుగ్గళ్ళు తినిపించవయ్యా స్వామి అంటే వెంకటేశ్వర స్వామి ఏనుగ్గా వచ్చాడు. అన్నమయ్యను కొడుతుంటే వచ్చాడు, లేకపోతే రామదాసును కొడుతుంటే వచ్చాడు. నిజమే, ఆ దుఃఖం కూడా వాళ్ళు ఎవరి గురించి దుఃఖం, వాళ్ళు పరమాత్మని చేరడం కోసం వెడుతుంటే ఆ సాధనలో వచ్చిన కష్టాలు. అంతేగాని కోర్టులో కేసు నెగ్గలేదు, పెళ్ళవలేదు, ఇంకా ఇద్దరు ఆడపిల్లే పెట్టారు, అత్తారింట్లో గోలగా ఉంది, మగపిల్లాడు పుట్టలేదు, ఎంత లౌకికమైనటువంటి దుఃఖాలు కాదు. వీటన్నిటిని విక్రిస్తున్నావయ్యా నువ్వు అంటారా? లేదండి బాబు నమస్కారం, నేను విక్రించట్లేదు. చాలా తీవ్రమైన కష్టాలు ఇవి. నేను చెప్తున్నవన్నీ కూడా సంఘంలో, సమాజంలో, భౌతిక పరిధిలో, చైతన్య పరిధిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అవి. కానీ దైవీ చైతన్యాన్ని
చేరుకొందుకు వెళ్ళే మార్గంలో ఉండే కష్టాల యొక్క ఆ, దాని పద్ధతి విడిగా ఉంటుంది. అంచేత ఆ దుఃఖాన్ని ఒకటిగా తీసుకోకూడదు దయచేసి. ఇన్ ది సేమ్ బ్రెత్ కామాఖ్యలోనే ఇంకోటి జరిగింది. మా చిన్న తమ్ముడు వెళ్ళాడు. వాడు శ్రీవిద్యోపాసకుడే. వాడు వెళ్ళినప్పుడు వాడికి అమ్మ ఎలా కనిపించిందో కామాఖ్యమ్మ గుర్తులేదు, కానీ వారాహి శ్యామలమ్మ కనిపిస్తామని చెప్పారు. నాకు బాగా గుర్తున్న వాళ్ళవి. అమ్మ ఎలా కనిపించిందో నాకు గుర్తు రావట్లేదు, వాడికి కనిపించినట్టుంది. ఆకుపచ్చడి చీరలో ఉన్నాను రా, అక్కడే ఉన్నాను అందావిడ. వాడు ఫోన్లో ఉన్నాడు నాకు, మా తమ్ముడు ఆలయ ప్రాంగణంలో. ఇలా ఉందంటే వాడు వెంటనే చాలా అంటే ఉత్సాహంగా చిన్న కేకేసి, ఉదయ్ అన్నయ్య చాలా దగ్గరే ఉందిరా ఒక ఆవిడ, ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తుంటేనే వచ్చింది. ఫలానా అరిటాకు రంగు చీరలో నమస్కారం పెట్టుకో. వారాయం కూడా ఉన్నా అందరూ ఆరెంజ్ కలర్ చీరలో ఉన్నానని చెప్పి, చూడు నీకు దగ్గరలోనే ఉందంటే ఫలానా చోట ఉందంటే చూడు అటు పక్క అని చెప్పాను. ఒరే అన్నయ్య ఉంది, కానీ 6-7 ఉన్నారు రా, వాళ్ళు ఎవరో సత్సంగ వాళ్ళు, ఎవరో ఒక సత్సంగ వాళ్ళు ఒకే రకమైన చీరలు అలా కట్టుకుంటారే, అలా మొత్తం అందరూ ఆరెంజ్ కలర్ డ్రెస్లో ఉన్నారన్నయ్య అన్నాడు. నేను అన్నానమ్మా ఎలాగే అంతమంది ఉన్నారట, నువ్వు నిన్నెలా గుర్తుపడ్డావు అన్నాను. ఆవిడ చెప్పింది, అంతమందిలో పువ్వులు పెట్టుకున్న ఆవిడ ఒక్కతే ఉందిరా, అదే నేను అని చెప్పింది ఆవిడ. ఒరే ఇలా ఒక్క అమ్మాయి ఉందిట్రా పువ్వులు పెట్టుకున్నావిడ, ఆవిడే వారాహి అని చెప్తోంది, తనే అంటోంది వారాహి అన్నాను. వాడు నవ్వి, నిజమే అన్నయ్య, ఒక్క ఆవిడే ఉన్నారు పువ్వులు పెట్టిన వాళ్ళు ఆ మొత్తం సత్సంగంలో, నమస్కారం పెట్టుకొని ఆయన. అయిన తర్వాత భైరవుడు కనిపిస్తా అన్నాడు. ఎలా ఉంటావు నాయన అంటే, నీలం రంగు పట్టు పంచి కట్టుకుంటాను రా తమ్ముడు, చూడక్కడ ఎవరు లేరు. పావుగంట సేపు వెయిట్ చేశాడు మా తమ్ముడు. అన్నయ్య లేట్ అయిపోతుందిరా, మిగతా వాళ్ళందరూ ఇచ్చేస్తున్నారు, ఏం చేయను అన్నాడు. చూద్దాం ఆయన వస్తా అన్నాడు అన్నాడు. కొద్ది క్షణాలు ఆగమనరా, వస్తున్నాను నేను. నిజంగానే 1 నిమిషం 2 నిమిషాల్లో పక్క ఒక బిల్డింగ్లోంచి మెట్ల మీద దిగొచ్చాడు ఒక ఆయన, కేవలము నీలం పట్టు పంచి కట్టుకుని నమస్కారం పెట్టుకున్నాడు. అయిపోయింది. కాలభైరుడు గుడికి వెళ్ళాడు. కాలభైరుడు గుడిలో 2 చెప్పాడు ఆయన. ఒక నల్లటి కుక్క ఉంటుంది, ఫలానా రూపంలో ఒక మనిషి కనిపిస్తాడు. కాలభైరుడు గుడిలో వెళ్ళాడు వీడు. నల్లటి కుక్క, పెద్ద కుక్క కనిపించింది, ఆ మనిషి కనిపించలేదు. ఇదే కారణం. అప్పటికి ఇంక చూడగలిగేటువంటి శక్తి తగ్గిపోయింది. వాళ్ళ తపశ్శక్తి వాళ్ళకి ఏమనాలి, కనిపిస్తాడా అనేటువంటి నమ్మిక. కుక్క కనిపించింది, ఆ మనిషి కనిపించలేదు, కనిపించరేమో, ఆ భావం వచ్చేసరికి అది కూడా పలచబడిపోయింది. కాబట్టి ఏం చెప్తున్నానంటే, దర్శనాలు అవుతాయి, అయినప్పుడు దానికి ఇన్నిన్ని లక్షణాలు పడతాయి. మీ మానసిక స్థితి, మీ తపశ్శక్తి, చెప్పినవాడి స్థితి, అంటే అలాంటి వాడు చెప్తాడు కదా, వాళ్ళ స్థితి, అక్కడ ఉన్న ఆసరికే ఉన్నటువంటి ఒక చుట్టూ ఉన్న ఒక యాంబియన్స్ వాతావరణం, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలా ఉన్నారు, అక్కడ మూడ్ ఆఫ్ ది అది అక్కడున్న జనసమూహం ఎలా ఉంది, వాళ్ళు రాగలరా లేరా. సరిగ్గా మన కర్మకాయలు అక్కడ ఎవరో కొట్టుకుంటున్నారు అనుకోండి, లేన్లో ఏదో గోడ వచ్చి, ఇట్స్ మోర్ లైక్లీ దట్ వీ మే నాట్ సీ దెమ్, అసలు రాకపోవచ్చు వాళ్ళు. అలా దైవీ చైతన్యాలు ఒక మనిషి మీదకి కొన్ని క్షణాల పాటు రావడానికి కూడా అనేకమైన పరిస్థితులు అనుకూలించాలి, కానీ జరుగుతుంది. కానీ నాకున్న అనుభవం ఏంటంటే, వాళ్ళు ఉపాసకులు అయి ఉండాలి. ఉపాసకులు కాని వాళ్ళకి కనిపించరా, ఏమో మా గురువుగారు అటు వాళ్ళు ఎవరన్నా వాళ్ళు వాళ్ళ శక్తిని బాగా ఉపయోగించి, అమ్మ మీరు వాడికి కనిపించాలి, వాడికి ఫలానా అర్హత ఉంది అని చెప్పి నేను నిర్ణయిస్తున్నాను కాబట్టి మీరు కనిపించండి అంటే, వాళ్ళ మీద గౌరవం కొద్దీ ఏమైనా కనిపిస్తారేమో.
అలాంటి సందర్భాలు లేకపోలేదు, కానీ నాకు తారసపడినవి లేవు. నా వరకు మటుకు అవతల వాళ్ళలో కూడా నా మీద వాళ్ళకి ఆ దేవతలకి ప్రేమ ఉండడం ఒకటి. 2, ఎవరైతే అక్కడ ఉన్నారో దైవీ క్షేత్రంలో ఆ సమయంలో వాళ్ళు చేసే తపస్సు, దైవమయందు వాళ్లకున్న ఆస్థ, ఆ క్షణంలో వాళ్ళ మానసిక స్థితి, ఇవన్నీ కూడా కలిసి వాళ్ళకి దర్శనాలుగా పరిణమించాయి. ఈ వేళ వరకు ఏ అనుభవాలు నేను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద షేర్ చేసుకోవచ్చు, నాకు అనుమతి ఉన్నంత వరకు నేను షేర్ చేసుకున్నాను. ప్రస్తుతానికి ఇంకా అలాంటి అనుభవాలు లేవు, పంచుకోదగిన అనుభవాలు. కాబట్టి కొంత విరామం ఇస్తాను నేను. ఐ విల్ టేక్ ఏ బ్రేక్. మీ అందరూ ఒక్క 2-3 తప్ప వాళ్ళు కూడా షిరిడి సాయి గురించో జీసస్ గురించో అభ్యంతరం చెప్పి కొద్దిగా వేరే భాష వాడిన వాళ్ళు ఉన్నారు, కానీ అదర్వైజ్ మీరందరూ చాలా అభిమానంగా విన్నారు ఈ ఆడియోస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వ్యూస్ కూడా షేర్ చేసుకున్నారు. ఏమన్నా ఉంటే ఇన్ కేస్ పర్మిటెడ్ కంటెంట్ ఏమైనా ఉంటే ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. కొందరు అన్నారు మా సందేహాలు తీర్చచ్చు కదా అని. అంతే, దీనికి సంబంధించినవి ఏమైనా ఉంటే తప్పిస్తే జనరల్ క్వెరీస్ అంతా చేయగలిగేటువంటి కేబిలిటీ ఉన్నవాడిని కాదు నేను. సమర్థత లేదు నాకు దానికి. అంటే ఎవరన్నా ప్రశ్న వేసి మాకు ఆ పని ఎప్పుడవుతుంది, ఇది ఎప్పుడవుతుంది అని అడిగితే ఆ ఫ్లోలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పాను కదా, ఐఎమ్ రిపీటింగ్ ఇట్, మీ గురువులో మీ ఉపాస దేవతలో ఏమన్నా స్ఫురింపజేసి తప్పిస్తే నాకుగా నేను చెప్పగలిగే సమర్థత ఉన్నవాడిని కాదు. కాబట్టి ఆ సందేహాలు నివృత్తి చేయడం అనేది నేను దాని గురించి ఎంగేజ్ చేయట్లేదు నన్ను నేను ఇందులో. కానీ మీ అందరికీ ధన్యవాదాలు ఇంతకాలం విన్నందుకు ఓపికగా. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. నమస్కారం. జయ గురుదేవ్. జయ జగదంబే. స్వస్తి.